డిఫెండింగ్ ఛాంపియన్ గా ఐపీఎల్ 2026లో అడుగుపెట్టిన ఆర్సీబీ అద్దరగొట్టే ఆటతో ప్లే ఆఫ్స్ స్థానాన్ని దాదాపు ఖరారు చేసుకుంది. రాయ్పూర్ వేదికగా కోల్కతా నైట్ రైడర్స్ తో జరిగిన మ్యాచ్లో విరాట్ కోహ్లీ సెంచరీ బాదడంతో బెంగళూరు సునాయాసంగా గెలుపొందింది. ఈ విజయంతో ఆర్సీబీ ఐపీఎల్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది. ఫలితంగా గుజరాత్ టైటాన్స్ అగ్రస్థానం నుంచి రెండో స్థానానికి పడిపోయింది. మిగతా జట్ల స్థానాలేవీ మారలేదు. మంగళవారం రాత్రి సన్ రైజర్స్ హైదరాబాద్ పై తిరుగులేని విజయం సాధించిన గుజరాత్ టైటాన్స్ పాయింట్ల పట్టికలో మొదటి స్థానానికి చేరుకోగా ఆ తర్వాత రోజే కేకేఆర్ను ఓడించి ఆర్సీబీ తన స్థానాన్ని తాను కాపాడుకుంది. గ్రూప్ స్టేజ్కి ఇంకో 2 మ్యాచ్లే మిగులున్నా ఇప్పటివరకు ఏ జట్టు కూడా ప్లే ఆఫ్స్ స్థానాన్ని ఖరారు చేసుకోకపోవడం గమనార్హం. అన్ని జట్లు నేనంటే నేను అన్నట్లు ప్లే ఆఫ్స్ రేసులో దూసుకుపోతున్నాయి. పాయింట్ల పట్టికలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 16 పాయింట్లతో అగ్రస్థానంలో నిలవగా గుజరాత్ టైటాన్స్ కూడా 16 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. ఆర్సీబీ నెట్ రన్ రేట్ ఎక్కువగా ఉండడంతో ఫస్ట్ ప్లేస్లో కూర్చుంది. ఈ 2 జట్లు కూడా 12 మ్యాచ్లు ఆడినా ఇంకో 2 మ్యాచ్లు మిగులున్నాయి. ఇక మూడో స్థానంలో 14 పాయింట్లతో సన్ రైజర్స్ హైదరాబాద్ ఉండగా 4వ స్థానంలో 13 పాయింట్లతో పంజాబ్ కింగ్స్ కొనసాగుతోంది. చెన్నై సూపర్ కింగ్స్ వరుస విజయాలతో ప్లే ఆఫ్స్ రేసులో దూసుకొస్తోంది. 11 మ్యాచ్ల్లో 6 గెలిచి 12 పాయింట్లతో 5వ స్థానంలో ఉండగా రాజస్థాన్ రాయల్స్ కూడా 11 మ్యాచ్ల్లో 6 గెలిచి తక్కువ రన్ రేట్తో 12 పాయింట్లతో 6వ స్థానంలో ఉంది. 7వ స్థానంలో ఢిల్లీ క్యాపిటల్స్ 10 పాయింట్లతో ఉంది. ఆర్సీబీపై ఓడిపోయిన కోల్కతా నైట్ రైడర్స్ 9 పాయింట్లతో 8వ స్థానంలో ఉంది. ఈ సీజన్ నుంచి ఎలిమినేట్ అయిన ముంబై ఇండియన్స్ 3 విజయాలతో 9, లక్నో సూపర్ జైంట్స్ 3 విజయాలతో 10వ స్థానంలో ఉన్నాయి.